వివేక్ పాటిల్ గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మనతోటి బీజేపీ నేత నందారెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నందారెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. బాగున్నారా? బాగున్నాను సార్. నందారెడ్డి గారు, కేసీఆర్ కనబడటం లేదు అని చెప్పి హైదరాబాద్లో పోస్టర్లు వెలిసాయి. దీని వెనకాల ఎవరున్నారు అనుకుంటున్నారు? నిజంగానే కేసీఆర్ గారు బయట కనబడటం లేదా? ఏమంటారు మీరు? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి ఒక తోటి మిత్రులకు ఈ రోజు ఉపాధ్యాయ దిన సందర్భంగా ఉపాధ్యాయులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కేసీఆర్ కనిపిస్తే ఏంటి, కనిపించకపోతే ఏంటి? ఆయన బతికున్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అసెంబ్లీలో దిక్కులేడు. ఆయనకు వాస్తు బాగాలేదని అసెంబ్లీ కూలగొట్టి మళ్ళీ కొత్త అసెంబ్లీ కట్టుకున్నాడు. కానీ అప్పటిదాకా అటెంకాల రాలే. ఫామ్ హౌస్కి వెళ్ళి పాలన చేసినాడు. అరే గడిల పరిపాలన చేసినటువంటి ఒక కేసీఆర్ గారు అసలు ఇప్పుడు వస్తే ఏంది, రాకపోతే ఏంది, ఉంటే ఏంది, లేకపోతే ఏంది? కానీ గతంలో ఉన్నటువంటి ఒక అనుభవాన్ని ఎప్పుడైతే రాష్ట్ర ప్రజలకు అతివృష్టి ద్వారా ఈరోజు ఇబ్బంది వచ్చిందో, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఒక ప్రజలను, అతనికి ఉన్నటువంటి ఒక గత 30 సంవత్సరాల రాజకీయ అనుభవాన్ని రంగడిచ్చి ప్రభుత్వానికి దిక్సూచిగా మారి ప్రజల అవసరాలు తీర్చగలిగినోడే నాయకుడు అంటున్నాడు. అతనికి ఆ క్రమశిక్షణ ఆ మాత్రం లేనప్పుడు అతను ఇన్ని సంవత్సరాల నుండి రాజకీయ చరిష్మాలో ఉన్న దాంట్లో అర్థం ఏమున్నదండి? నిజంగా గిట టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అవతరించిన, ఇందాక తమ్ముడు మాట్లాడుతూ మేము ఇంకా తెలంగాణ సాధించినాము, తెలంగాణ కోసం కొట్లాడినాము, కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. అరే అయ్యా, నీకు తెలియదో నువ్వు కేసీఆర్ సార్ అడుగు పటేల్ గారు. నేనేమంటున్నా, అసలు సకల జనులు సమ్మె చేస్తేనే తెలంగాణ కల సాకారమైనది. ఆ రోజు ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ అధికారంలో ఈ రాష్ట్రంలో 1600 మంది మరణానికి కారణమైనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ, రెచ్చగొట్టినటువంటి ఒక టిఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నుండి కానీ టిఆర్ఎస్ పార్టీ నుండి కానీ ఎవరి కుటుంబ సభ్యుల నుండి ఎవరు చనిపోలేరండి. కేవలం సామాన్య ప్రజలు మాత్రమే చనిపోయినారు. ఇది ప్రజలు కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఒక తెలంగాణ. ఏదైతే కేసీఆర్ చెప్పిండో నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి ప్రజలను రెచ్చగొట్టినటువంటి ఒక కేసీఆర్ గారు ప్రజల ప్రాణం తీసిరే తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆస్తి నష్టం కానీ ఇంకోటి కానీ జరగలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నిజంగా గిట ఉపద్రవం వచ్చినది కావున ఇప్పుడు హరీష్ రావు పోయి అక్కడ గొంతెమ్మ కోరిక, నిజంగా గిట హరీష్ రావు అనేటటువంటి ఒక పర్సన్, ఆయనకు నిజంగానే ప్రజల మీద ప్రేమ ఉంటే అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలను, టిఆర్ఎస్ కార్యకర్తలను, ఆయన సర్పంచులను, ఎంపీటీసీలను, ప్రజలను మమేకం చేసి అక్కడ నీకు నిజంగానే అక్కడ అవసరాలు ఏమన్నా ఉంటే తీర్చగలిగినట్టయితే, ప్రభుత్వానికి సూచన చేసినట్టయితే నిజంగానే ప్రజలు స్వాగతించేటోళ్ళు. మరి ఎందుకు తిరగబడి కొట్టినారు? అరే ఈ టైంలో రాజకీయం ముద్దయ్య బాబు అని చెప్పే తిరగబడి కొట్టినారు ప్రజలు. దీన్ని ప్రజలు ఎట్లాగో అర్థం చేసుకుంటారు. కేసీఆర్ తోటి ఏమున్నదండి? నిజంగా చెప్పాలంటే వాళ్ళు చేసినటువంటి ఒక నందారెడ్డి గారు అక్కడ నిజంగానే ప్రజలు రాళ్లతో కొట్టారా? ప్రజల ముసుగులో ప్రతిపక్ష పార్టీలు, అంటే బీఆర్ఎస్ కి ప్రతిపక్షంగా ఉన్న రాజకీయ పార్టీలు కొట్టి అనుకోవాలా? ఎవరు గుర్తుపెట్టుకొని, ఇక్కడ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కోపాన్ని, ఆవేశాన్ని, వేరే పార్టీల మీద రంగు జల్లి బురద దుద్దే ప్రయత్నం చేయొద్దు. మనం చేస్తున్నటువంటి ఒక తప్పులు ప్రజలకు స్పష్టంగా కనిపించినప్పుడు అక్కడికి వెళ్ళే తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నా. నువ్వు అక్కడ రాజకీయం చేయాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది, అవసరం లేదు కదా. నువ్వు నిజంగా సర్వీస్ చేయి, సర్వీస్ చేయాలి. వాళ్ళకు ఒక గుడ్డలు లేవా, గుడ్డలు తీసుకపో, దుప్పట్లు తీసుకపో, వాళ్ళకు బియ్యం నానిపోయినాయి, ఉప్పు నానిపోయినాయి, చక్కెర నానిపోయినాయి, బుడపొరగాలకు పాలు లేవు, లేకపోతే తాగడానికి మంచినీళ్ళు లేవు. అరే వీటి మీద నివేదికలు తెప్పియండి, లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. అరే ఇట్లా కాదు, ఇట్లా సూచన చేయండి మీరు ప్రభుత్వానికి. నిజంగానే ప్రభుత్వం ఒకవేళ చేయలేదనుకో, వాళ్ళకు సూచన చేయాల్సినటువంటి ఒక బాధ్యత ఎవరి మీద ఉంటుంది? రేవంత్ రెడ్డి గారు ఉంటుంది. అరే ఖమ్మం పోయి రేవంత్ రెడ్డి ఏం ప్రెస్ మీట్ పెడతారండి? అరే కాంగ్రెస్ టిఆర్ఎస్ వాళ్ళట చెరువులు కబ్జా పెట్టిరట, దానికోసమే ఉపద్రవం వచ్చిందట. ఇవన్నీ అర్థం ఉన్నదా అసలు? నేను ఏమంటున్నా, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి లాగానే మాట్లాడాలి. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే దిశగా మాట్లాడాలి. కానీ ఎవరో కబ్జా పెడితే ఉపద్రవం వచ్చినది, లేకపోతే అరే గత 10 ఏళ్ల కింద ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ నాయకులే కదా పాలించినది. మరి ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత టిఆర్ఎస్ నందారెడ్డి గారు బీజేపీ పార్టీ నాయకులు అక్కడ ఎవరెవరు ఎక్కడ ఏమేమి కార్యక్రమాలు చేశారు సార్ ఆ ప్రాంతంలో? భారతీయ జనతా పార్టీ గాని, అనుబంధ సంస్థలు గాని, మీరు గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో గాని, ఈ రాష్ట్రంలో గాని ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా
అందరూ పాలు పంచుకున్నటువంటి ఒక ఈ దేశంలో దేశభక్తులైన ఇక్కడ ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు ఒక ఆరోపణ చేస్తున్నారు. నందారెడ్డి గారు ఒకటి ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు ఒక ఆరోపణ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా ఉపద్రవాలు వచ్చినాయి. నందారెడ్డి గారు ఒక క్వశ్చన్, తెలుగు రాష్ట్రాల్లో ఉపద్రవం వచ్చింది, పక్క రాష్ట్రానికి హెలికాప్టర్లు పంపినప్పుడు మా రాష్ట్రానికి ఎందుకు హెలికాప్టర్లు పంపలేదు? పక్క రాష్ట్రానికి ప్రభుత్వం ముందుగా దిక్సూచి ఉండాలి కదా. పక్క రాష్ట్రాలకి 40 కోట్ల నిధులు విడుదల చేసినప్పుడు మన రాష్ట్రానికి ఎందుకు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు? మేము జిఎస్టీ కడతాం లేదా, మా రాష్ట్రం నుంచి కేంద్రానికి నిధులు వెళ్ళటం లేదా అని అడుగుతున్నారు. కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు, 1200 కోట్లు రెడీగా ఉన్నాయి, వాటిని ఖర్చు పెట్టండి. వాటిని ఖర్చు పెట్టిన తర్వాత సరిపోకపోతే నివేదికలు ఇవ్వండి, నివేదికల ఆధారంగా కేంద్రం నుండి ఏ సహాయం కావాలంటే ఆ సహాయం తీసుకొద్దామని స్పష్టంగా ఆయన ఏదో దాసుకుల ముగ్గులు చెప్పలే, కేవలం ప్రెస్ మీట్ వచ్చి ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి ఒక మాట ఇది ప్రజలందరూ గమనించినారు. ఊరికే కాంగ్రెస్ వాళ్ళు బట్ట కలిసి మీదేసినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. నిజంగానే అక్కడ నీకు ఏదైనా మెడికల్ ఎక్విప్మెంట్ ఇబ్బంది ఉన్నది, మెడికల్ కావాలి, లేకపోతే ఇంకోటి కావాలి, తాత్కాలికమైనటువంటి ఒక ఏమి కావాలనో మీరు నిజంగానే అక్కడ పరిశీలన చేసి ప్రజలకు పోయి అక్కడ ఉన్నటువంటి ఒక సమస్యలను మీరు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్టయితే సాల్వ్ చేయడానికి 99.9% సహకరించడానికి కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉన్నది. ఇంకొకటి ఇప్పుడు ఈ హైడ్రా ఉన్నది కదా, అసలు జనరల్ గా హైడ్రా అనేది ఒక మోసం, ఒక డ్రామా, ఇది ఒక పెద్ద దుకాణం. ఎలా చెప్తారు? 1 మినిట్ చెప్పండి. నేనేమంటున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సిటీలో 10,000 చెర్లు ఉన్నాయి, 1,00,000 ఎకరాలు కబ్జాలో ఉన్నది. 1,00,000 ఎకరాలు కబ్జాలో ఉంటే మీరు ఎక్కడి నుండి ఎక్కడి వరకు కూలగొడుతున్నారు? మీరు ప్రస్తుతం ఆ నివేదికలు రెడీ చేయండి. మీ ఐఏఎస్ లతో రెడీ చేస్తారా, కమిటీ చేస్తారా, సర్వే చేపిస్తారా, డిజిటల్ సర్వే చేస్తారా, ఆన్లైన్ సర్వే చేస్తారా, లేకపోతే ఇంకేమైనా గూగుల్ మ్యాప్ ద్వారా సర్వే చేస్తారా? చేసిన తర్వాత ఇగో ఈ తెలంగాణలో హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్ లో కానీ లేకపోతే మామూలు జిల్లాలలో కానీ ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఇన్ని రోజులలో కూలగొడతాము అని చెప్పేసి ప్రజల ముందు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. రిలీజ్ చేసిన తర్వాత అక్కడి నుండి అక్కడి వరకు ఎవడు అడ్డం వచ్చినా ఆగకుండా కూలగొట్టి అప్పుడు మీరు నిజమైనటువంటి ఒక అంటే నందారెడ్డి గారు అంటే మీరు అనేది కొంతమంది కూలగొట్టి కొంతమంది కూలగొట్టరని మీరు అనుకుంటున్నారా? 1 మినిట్ నేనేమంటున్నా, ఈ రోజు ఓవైసీ ఏదైతే ఉన్నదో అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ కాలేజ్ కాడికి పోగానే ఒక ప్రెస్ మీట్ ఏమని వస్తుందండి? అరే పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు చదువులు ఖరాబ్ అవుతాయి, చదువులు అయిపోయినాక కూలగొడతాం. మరి సామాన్య ప్రజలను నిస్సహాయుల వికలాంగులకు కట్టించి మీ కాంగ్రెస్ వాళ్ళు పట్టాలు ఇచ్చి వికలాంగులకు ఇండ్లు కట్టిస్తే వాటిని కూలగొట్టినటువంటి ఒక హైడ్రాని ఏమనాలండి? అసలు ఈరోజు కోట్లను గౌరవించే సాంప్రదాయం లేదు, అసలు మనకు హైకోర్టులు అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు. ఏం ప్రభుత్వాలండి? ఏమన్నా రాజరిక ప్రభుత్వాలా? ఇది రాజకీయ ప్రభుత్వం అండి. ప్రజలు ఓటేస్తే గెలిచినాము, మనం రాజులం కాదు. దీన్ని మనం గుర్తుపెట్టుకొని మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నందారెడ్డి గారు మళ్ళీ వస్తాను. మనం సుజాత గారితో మాట్లాడదాం. సుజాత గారు, మీరు నందారెడ్డి గారు మాట్లాడింది విన్నారు, వివేక్ పాటిల్ గారు మాట్లాడింది విన్నారు, ప్లీజ్ రెస్పాండ్. సుజాత గారు వాయిస్ మ్యూట్లో